ఇవాళ సండే అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ మామిడి తోటలోకి వెళ్ళి ఇవాళ స్పెండ్ చేయాలనుకున్నాము. అలాగే ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో ఎర్ర పూల చెట్టు ఒకటి కనిపించింది. చూసారుగా, ద్రాక్ష పూలు కూడా కాసున్నాయి. అట్లాగే తోటలోకి వెళ్తా ఉన్నాం. తోటలోకి వెళ్ళక ముందే మనోడు అంటే ఎవరు దొంగలు పడకూడదని చెప్పేసి ముళ్ళకంప అయితే వేసేస్తున్నాడు. దాన్ని మనోడు తీస్తూ ఉన్నాడు. తర్వాత చూసారా తాళం ఎలాగుందో. ఆ తాళం తీసినాక మొదటగా నేనే ఎంట్రీ ఇద్దాం అనుకుని ఆ గేట్ తీస్తూ ఉన్నాను. చూసారా గేట్ ఎలా ఉందో, పల్లెటూరు గేట్ అనమాట, అలాగే ఉండిద్ది. చూసారా, అలాగే తోటలోకి అడుగు పెట్టగానే మామిడి పళ్ళు సువాసనతో మామిడి తోట దద్దరిల్లింది. కాయలు మాత్రం చాలా తక్కువే. ఈ సైడు మా సైడు చాలా తక్కువ. మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో కూడా అంతకుముందు బాగా కాసాయని చెప్పాడు, ఈసారి చాలా తక్కువ కాసాయని చెప్పి. మరి ఎక్కువసేపు ఆలస్యం చేయకుండా ఒక కాయ కోసేద్దాం. కోసేసి ఒకసారి టేస్ట్ ఎలాగుందో చూద్దాం. చెట్టు మీద పండిన మామిడి పండు అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పొడేసి పండిన పళ్ళ కంటే కూడా చెట్టు మీద మాగిన పండు బాగుంటుంది. చూడండి ఎలా ఉన్నాయి. అబ్బా ఒక కాయ అలాగే కొరికి టేస్ట్ చూశాను, అద్భుతంగా ఉంది. ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లోనే తినాలి. దయచేసి ఏ సీజన్ ఫ్రూట్ని మిస్ అవ్వకండి, ప్రతి ఒక్క ఫ్రూట్ని తినండి. అలాగే చూసారా ఎలా ఉన్నాయి మామిడి పళ్ళు, పల్లె మామిడి పళ్ళు సూపర్గా ఉన్నాయి. ఫైనల్గా అయితే ఒక బస్తా నిండా మామిడి పళ్ళు కోసేసి ఇంటికైతే బయలుదేరేసాము.